మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నందిహిల్స్లోని స్థానిక కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన లక్ష్మారెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, తీగల అనితారెడ్డి, బడంగ్పేట్ మేయర్ పాజత నరసింహారెడ్డి, సామిడి గోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచనలో ఉంది. దయచేసి దుష్ప్రచారాన్ని నమ్మదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా పేదలు, ఇల్లు లేని పేదలు, నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున, దళితులైతే 6 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వం మీ ఆశీర్వాదాలతో ఎన్నికైన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తుంది. మిగతా దీపం పథకం కింద ఏదైతే గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు ఉందో, దాంతో పాటుగా 200 యూనిట్లు ఎవరైతే లోపల కాల్చుకునే చిన్న కుటుంబాలు లేవు వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. అక్కా చెల్లెలందరికీ తెలంగాణలో సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ మంత్రిగా ఇప్పటికే 135 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసినారు. 4,500 కోట్ల విలువ ప్రభుత్వం దానికి చెల్లింపు చేస్తూ తెలంగాణ అక్క చెల్లెలకు ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా మహిళలలో ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏ ఉద్యోగం కోసం, ఏ తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాడుతున్నామో మన తెలంగాణ బిడ్డలకు 55,000 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా ఇంకొకటి ఏంటన్నా, ఇక్కడ ఉన్న ప్రజలందరూ హెవీ ట్యాక్స్ మేమే కడుతున్నాం అన్న. నంది సారి, ప్రశాంత్ సారి మేమే ఎక్కువ హెవీ ట్యాక్స్ కడతాం. కానీ ఇప్పటి వరకు మాకు రోడ్లు ఇవన్నీ లేవన్నా. కొంచెం మీరు ఒక్కటి మీరు దృష్టి తీసుకొని మాకు డ్రైనేజ్ రోడ్లు మీరు వేయాలని నాకు మనవేనా. ఇక్కడ మినిమం ఒక 7 to 8 crores అయితే టోటల్ ఏరియా మొత్తం ఉంటుందన్న. అందరూ మీకు ఉన్నవారు ఉంటారన్న. అవసరం లేదన్నా మీరు ఇక్కడ ఒకసారి రోడ్ వేయించాక మీ ఎలక్షన్ కి అందరూ మీకు రావాల్సిన అవసరం లేదన్నా. మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం అన్న. ఓకే, థ్యాంక్ యూ మా. మీరు చెప్పిన దాన్ని తప్పకుండా నేను ఇప్పుడే చెప్పా. సమస్యలు లేని కాలనీలు అన్ని కూడా ఎస్టిమేట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఫండ్స్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన పట్టణంగా మారుస్తామని ఏదైతే మాట ఇచ్చారో అందులో భాగంగా మరి పవన్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రతిదీ ఇమ్మీడియట్ గా ఎస్టిమేట్ చేయించండి. ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మీకు అవన్నీ పనులు జరిగేటట్టుగా ప్రభుత్వం తరఫున నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ, కేఎల్ఆర్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు మా దగ్గర మా కాలనీకి ఇచ్చేసారు. 30 లక్షలు మాకు సీసీ రోడ్ శాంక్షన్ అయింది. ఆ ఓపెనింగ్ కి ఇక్కడికి మా 10th వార్డ్ డివిజన్ కి ఇచ్చేసారు. ప్రణాళిక ఉందా ముందు ముందు? ఇవాళ మేము కేఎల్ఆర్ గారిని రిక్వెస్ట్ చేశాము. ఇక్కడ ఏరియాలో అసలు మాకు రోడ్స్ కానీ అవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకొకటి ఈ ఏరియా, ఈ మీర్పేటలో ఉన్న ఏరియాలో నంది హిల్స్, ప్రశాంత్ హిల్సే ఓవర్గా ట్యాక్స్ కడుతుంది. మేమే కింద అసలు లేనే లేదు. మీరు కావాలంటే రికార్డ్స్ తీసి చూడండి. 10th వార్డు, 9th వార్డు, 8th వార్డు, 11th వార్డు వీళ్ళే అతి డబుల్ ట్యాక్స్ మేమే కడుతున్నాం. ట్యాక్స్ మేము కడుతున్నాం కానీ దానికి వచ్చే డబ్బులు అన్ని వాడకం మాత్రం మీర్పేటలో వాడుతున్నారు, అన్ని వేరే వేరే దానికి వాడుతున్నారు. మళ్ళీ మేము ఈ ఒక డెవలపింగ్ ఏరియా, దీంట్లో చాలా వర్క్ ఉంటుంది. మళ్ళీ ఆఫీసర్లు ఏం చేస్తారో ఏమో అర్థమైతే లేదు. ఇప్పుడు చెప్పినాం లక్ష్మారెడ్డి గారికి తీసుకెళ్ళాము. లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ లో మాకు కంపల్సరీ రోడ్స్ ఇవి పెద్ద మొత్తంలో కేటాయిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు 26th తర్వాత కేఎల్ఆర్ గా అందరినీ రమ్మన్నారు. తీసుకెళ్లి మేము ఆ ఫండ్ ఏది ఉన్నా కంపల్సరీ మేము వాడి మళ్ళా ఇదే మళ్ళా గ్రాండ్ ఒక ప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని కూడా పిలుస్తాం. చూడండి మీరు కావాలంటే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మరియు పీసీ సంక్షేమ శాఖ మార్చులు, వారితో పాటు మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కేఎల్ఆర్ గారు ఇరువురు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాదాపుగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో
3,78,00,000 రూపాయలతోటి ఇలా శంకుస్థాపన చేయడం అనేది నిజంగా హర్షణీయటువంటి విషయం. గత ప్రభుత్వాలు ఏవొచ్చినప్పటికీ ఎన్నొచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాలో ఉంది. ఈరోజు 4th సిటీ ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి కేఎల్ఆర్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు. వారు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల దృష్టికి అన్ని కార్యక్రమాలను తీసుకుపోతున్నారు. ఇక్కడ సమస్యలను కూడా మంత్రులకు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి గారిని తీసుకురావడం, ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యల్ని ఈరోజు ముగ్ధ పవన్ గారు 10వ వార్డు కార్పొరేటర్ అయినందున ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు ఒక 15-20 కోట్ల రూపాయలు అయితే ఈ 10వ వార్డులో మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందేటట్టుగా చేస్తానని చెప్పి కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్నే కాకుండా మహేశ్వర నియోజకవర్గంలో కూడా అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాలన్న కళ కేఎల్ఆర్ గారిది. వారు నిజంగా అహర్నిశలు కష్టపడుతూ మమ్మల్ని కూడా కష్టపెడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైతే మర్చిపోతారో అని చెప్పి అహర్నిశలు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే తరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి గారికి, స్థానికంగా ఉండే కార్పొరేటర్లందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.